హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ అండ్ ఆస్థెటిషియన్ లక్ష్మి అన్నపూర్ణ గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మేడం, ఎలా ఉన్నారు? Hi Anusha, how are you? I'm fine. ఐఎమ్ గుడ్, లుకింగ్ గ్రేట్ టుడే. Thank you. You also. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో బేసికల్గా ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్. చాలామంది ఆయిల్ రాసుకుంటే మంచిది, హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ గ్రో అవ్వాలంటే మంచి ఆయిల్ వాడాలి, మార్కెట్లో దొరికే కొన్ని స్పెషలైజ్డ్ ఆయిల్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాము. అసలు హెయిర్ స్కాల్ప్ హెల్తీగా ఉండాలంటే ఆయిల్ అప్లికేషన్ అనేది ఎంతవరకు నెససరీ అంటారు? ఎస్, ఇది ఒక కాంట్రవర్సీ టాపిక్ అనే చెప్పచ్చు. ఎందుకంటే మన పాత రోజుల నుంచి మన అమ్మమ్మలు బామ్మలు వాళ్ళందరూ ఏం చెప్తారు, తలకి నూనె పెట్టుకోకపోతే జుట్టంతా ఊడిపోతుంది, నూనె ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్పి నూనె రాసేవాళ్ళు. ఇప్పటి టెక్నీషియన్స్, హెయిర్ టెక్నీషియన్స్ కానీ హెయిర్ డ్రెస్సర్స్ కానీ ఆయిల్కి అంత ఇంపార్టెన్స్ లేదు, మీరు ఎక్కువగా ఆయిల్ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్తారు. సో దీనికి నేను ఈ వీడియోలో ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఓకే, సో యూజువల్లీ మనం ఆయిల్ యూజ్ చేయడం ఎందుకని యూజ్ చేస్తాం? కామన్గా మనకు హెడేక్ వస్తే ఖచ్చితంగా ఆయిల్ పెడతాం కదా. అవును, ఎందుకని పెడతాము? ఆయిల్ పెట్టడం వల్ల హెడేక్ ఎందుకు తగ్గుతుంది అంటే కొంచెం రూట్స్కి వెళ్ళి కొంచెం మన బ్రెయిన్కి సంబంధించిన నర్వ్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి, మసాజ్ చేయడం వల్ల హెడేక్ అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది అని నాకు తెలిసినంత వరకు. కరెక్టే నువ్వు చెప్పింది. అయితే ఏ విధంగా ఆ రిలీఫ్ మనం పొందగలుగుతున్నాము? మసాజ్తో ఏం జరుగుతోంది, ఏం జరగడం వల్ల మనకి ఆ రిలీఫ్ దొరుకుతుంది? ఓకే, బ్లడ్ సర్క్యులేషన్. ఎస్, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ఆ నర్వ్ స్టిమ్యులేట్ అవుతాయి, కొంచెం ఆ సెన్సేషన్ అనేది తగ్గుతుంది అని నేను అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ నువ్వు చెప్పిన ఎవ్రీథింగ్ అన్నీ కరెక్టే. అయితే ఏమవుతుందంటే మనకు అసలు హెడేక్ రావడానికి కారణం కూడా మన బాడీలో ఎక్సెస్ హీట్ పెరుగుతుంది. అంటే బ్రెయిన్ చాలా ఎక్కువగా ఆలోచించినప్పుడు మనకి హెడేక్ అనేది వస్తుంది. సో మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, రెస్ట్లెస్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు, సో స్లీప్లెస్ నైట్స్ అలా ఎక్కువ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి హెడేక్ వస్తుంది కదా. అలాంటప్పుడు మనము ముందు బాడీలో పెరిగినటువంటి ఆ ఎక్సెస్ హీట్ని కూల్ డౌన్ చెయ్యాలి అని అంటే ఆయిల్ ద్వారా జరుగుతుంది. మనం ఎప్పుడైతే చక్కగా ఆయిల్ పెట్టి మన మాడులో అంటే ఇక్కడ ఈ భాగంలో మనకి చక్కగా మర్దన చేస్తామో అప్పుడు మన బాడీలో ఉన్న హీట్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఈవెన్ కళ్ళలోంచి కూడా చల్లదనం అనేటటువంటిది వస్తుంది. సో దానివల్ల ఎప్పుడైతే మనము మసాజ్ చేస్తామో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం ఒక ముఖ్యమైన విషయం. అయితే బాడీలో ఉన్న ఎక్సెస్ హీట్ ఏదైతే ఉందో ఆ హీట్ బయటకు వెళ్ళిపోవడం వల్ల రిలీఫ్ అనేది దొరుకుతుంది. సో ఆయిల్ వల్ల జరిగే ముఖ్యమైనటువంటి పని ఏంటి అని అంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ హీట్ని బయటకు తీసేయటం అనేది ఒక ముఖ్యమైనటువంటిది. అలాగే మనకి బ్లడ్ సర్క్యులేషన్ వల్ల డెఫినెట్లీ రూట్స్ కానీ ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అయ్యి మనకి ఆ రూట్స్ దగ్గర మసాజ్ చేసినప్పుడు నెర్వ్స్ స్టిమ్యులేషన్ అనేది బాగా జరిగి దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగటం వల్ల 100% హెయిర్ గ్రోత్కి అది హెల్ప్ అవుతుంది. ఓకే, అయితే కేవలం ఆయిల్ వల్లనే హెయిర్ గ్రోత్ వస్తుంది అని మనము చెప్పలేము. అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని బట్టినే మనం ఆలోచించవచ్చు ఆయిల్ మన హెయిర్కి ఎంతవరకు అవసరము అనేది. ఓకే, దట్స్ నైస్. అయితే బేసిక్గా ఆయిల్ అనేది చాలామంది రాత్రిపూట అప్లై చేసుకొని, లేకపోతే కొంతమంది ఒక 1 day బిఫోర్ అప్లై చేసుకొని బాగా మసాజ్ చేస్తారు, నెక్స్ట్ డే తర్వాత హెడ్ బాత్ చేస్తారు. అసలు కరెక్ట్ ప్రాసెస్ ఏంటి? ఆయిల్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీ అనేది మనం అప్లై చేసుకోవాలి? ఎస్, నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఈ విషయంలో కూడా చెప్పాలి అని అంటే మనం ఒక మొక్క ఉంది, ఓకే, మనం ఆ మొక్కకి నీళ్లు పోస్తాం, నీళ్ళు పోస్తూ పెంచుతూ ఉంటాం, మన ఇంట్లో మొక్కలు పెంచుకుంటాం. సో అప్పుడు ఆ కుండీకి ఏం చేస్తాం, మనము కింద ఒక హోల్ ఉంటుందా, ఆ హోల్లో ఏమవుతుంది, మనం ఎక్కువ నీరు పోసినప్పుడు ఆ హోల్లోంచి ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ మనం ఆ కుండీకి హోల్ చేయలేదు అప్పుడు ఏమవుతుంది, నీళ్ళు ఎక్కువైతే మొక్క కుళ్ళిపోతుంది. సో అలాగే మన స్కాల్ప్ కూడా మనకి ఎంత కావాలో అంత ఆయిల్ ఇస్తే దానికి మంచి ఉపయోగం అనేది ఉంటుంది. అలాగే ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తే మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. అది ముఖ్యమైన విషయం. అండ్ ఆ తర్వాత ఎంత క్వాంటిటీ అనేది మనం ఎంతవరకు అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనే దాని వరకు మనం రాయొచ్చు. అంటే కారిపోయే విధంగా ఆయిల్ రాసినంత మాత్రాన హెయిర్ గ్రోత్ ఏమాత్రము రాదు. ఓకే, ఇది క్లియర్ ఇక్కడ. అండ్ అదేవిధంగా ఎన్ని రోజులకి ఒకసారి ఆయిల్ అప్లై చేయాలి అనేది. అండ్ మన పాతకాలం వాళ్ళు ప్రతిరోజు నూనె రాసుకొని ఉంచుకొని వారానికి ఒక్కరోజు తలస్నానం చేయమని చెప్పేవాళ్ళు. నా చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళందరూ నాతో అలాగే చేయించేవాళ్ళు. ప్రతిరోజు కూడా నూనె రాసేవాళ్ళు. మేము కాలేజ్కి వెళ్తున్నా కూడా 2 జల్లు శుభ్రంగా నూనె రాసుకొని రిబ్బన్లు కట్టి పంపించారు ఇంటర్మీడియట్లో అయితే.
డిగ్రీలో కొంచెం పెద్ద అయ్యాము, బతిమలాడితే రిబ్బన్లు వద్దని చెప్పి రబ్బర్ బ్యాండ్లు వేసేవాళ్ళు. వారానికి ఒక్కరోజు మాత్రమే ఒక జడ వేసేవాళ్ళు. ఆ విధంగా చేస్తేనే జుట్టు పెరుగుతుంది, లేకపోతే జుట్టు ఊడిపోతుంది అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. అయితే విషయం ఏంటి అని అంటే, మనము హెయిర్కి వారానికి ఒక్కరోజే హెడ్ బాత్ చేయడము, మిగిలిన రోజులన్నీ ఆయిల్ ఉంచుకోవడం చేశారు పూర్వకాలంలో అని అంటే, అప్పటి రోజుల్లో చెప్పాలి అంటే అంత పొల్యూషన్ లేదు. ఎగ్జాక్ట్లీ. మనం ఇంత ట్రావెలింగ్, ఇంత పొల్యూషన్, ఇంత డస్ట్ ఇదంతా కూడా లేదు. ఫుడ్ కూడా ఇలా కెమికల్ బేస్డ్, ఫర్టిలైజ్డ్ బేస్డ్. ఫుడ్ డిఫరెంట్ టాపిక్ డెఫినెట్లీ ఉంది, దానిలో ఒక భాగమే. కానీ ఈ ఆయిల్ రాసుకుని ఉంచుకోవడానికి గల కారణం ఏంటంటే, అప్పట్లో అవకాశం ఉంది. సో అప్పుడు మనం ఎలా జడ వేసామో అలానే, ఇప్పుడులాగా హెయిర్ స్ట్రైట్నింగ్లు అయితే కాలేజ్కి వెళ్ళను, స్ప్రేస్, సీరమ్స్ ఇవన్నీ కాలేజ్ స్టూడెంట్సే యూస్ చేస్తున్నారు. సో ఆ రోజులకి ఈ రోజులకి పోలిక లేదు చాలా విషయాల్లో. కాబట్టి ఆ విధంగా మనం ఇప్పుడు రాస్తే ఇప్పుడున్న డస్ట్కి, ఇప్పుడున్న పొల్యూషన్కి జుట్టు ఖచ్చితంగా పాడవుతుంది. ఆయిల్ ప్రతిరోజు తలపైన ఉంచుకోవడం వల్ల మనకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. అయితే మనం ఏం చేయాలి అనేసి అని అంటే, ఈ ఆయిల్ని వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ మనం హెయిర్ వాష్ ఎప్పుడైతే చేస్తామో దాన్ని ముందు రోజు రాత్రి రాసుకుని ఉంచుకున్న బాగానే ఉంటుంది. అలాగే మీరు హెయిర్ వాష్ చేయడానికి ఒక 1 అవర్ ముందు మన స్కాల్ప్ ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుందో అంతవరకు కొద్దిగా ఆయిల్ పెట్టి మర్దన చేసుకుంటూ, సో మనం రూట్స్ని చక్కగా ఇలా ఈ ఫింగర్ టిప్స్ ఏవైతే ఉంటాయో ఈ టిప్స్తో మర్దన చేయాలి, గోళ్ళతో చేయకూడదు. చాలామంది నెయిల్స్తో ఇలా మసాజ్ చేస్తారు. నెయిల్స్తో మసాజ్ చేయడం వల్ల రూట్ డ్యామేజ్ అవుతుంది, స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది. సో అలా ఎప్పుడు చేయకూడదు. ఓన్లీ ఈ సాఫ్ట్ టిప్స్ తోటి మనం మసాజ్ చేయాలి. చేయడానికి మసాజ్ మాత్రం అప్పుడు చాలా రిలీఫ్గా ఉంటుంది, కానీ నెయిల్స్తో అస్సలు చేయకూడదు. ఎస్, నెయిల్స్తో చేయకూడదు, ఓన్లీ ఫింగర్ టిప్స్తో చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే విధంగా చేయాలి. ఎంతవరకు స్కాల్ప్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుందో అంతవరకు మొత్తం స్కాల్ప్ అంతా కూడా ఆయిల్ పెట్టుకొని ఒక 1 అవర్ ఉంచుకొని తర్వాత వాష్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకు అవకాశం ఉండుంటే మనం ముందు రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే వాష్ చేసుకోవాలి. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయిల్ ఎక్కువ పెట్టి అది వాష్ అవడం కోసం ఎక్కువ షాంపూ పెట్టుకున్నా కూడా మనకి హెయిర్ పాడవుతుంది. సో ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకొని కండిషనర్ కూడా పెట్టుకోవాలి. ఓకే, మనకి ఇప్పుడు మార్కెట్లో బ్రింగ్రాజ్ ఆయిల్ అనేది చాలా అవైలబుల్ ఉంది. దాని గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు కూడా. అది పెట్టుకుంటే రీగ్రోత్ అవుతుందా అంటే, బాల్నెస్ కూడా మళ్ళీ రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని వింటున్నాము. సో బ్రింగ్రాజ్ ఆయిల్ అనేది దాంట్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి, అది ఎంతవరకు నెసరీ, ఒక్క సింపుల్గా చెప్పగలుగుతారా? ఎస్, షూర్, తప్పకుండా. బ్రింగ్రాజ్ అనేటటువంటిది సైంటిఫిక్ వర్డ్. నార్మల్గా ఇళ్ళలో పొలాల దగ్గర అక్కడ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది, గుంటగులుగురాకు అని అంటారు. సో ఈ గుంటగులుగురాకుని మనం బ్రింగ్రాజ్ ఆయిల్ అని పిలుస్తూ ఉంటాం. ఇది ఆయిల్స్లో మహారాజు అని చెప్పొచ్చు. పళ్ళన్నిటిలోకి మామిడి పండు మహారాజు అని ఎలా చెప్తారు, సేమ్ లైక్ అలాగా ఆయిల్స్ అన్నిటిలోకి బ్రింగ్రాజ్ ఆయిల్ అనేది చాలా గ్రేట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈ బ్రింగ్రాజ్ ఆయిల్ ఏం చేస్తుంది అని అంటే, బాగా కూలింగ్ ఏజెంట్ అనమాట. అంటే ఇప్పుడు మనం నవరత్న ఇలాంటి కొన్ని ఆయిల్స్ వాడితే చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అదేవిధంగా ఈ బ్రింగ్రాజ్ ఆయిల్ అనేది ఇమ్మీడియట్లీ బాడీని కూల్ చేసేస్తుంది. సో బాడీలో ఉన్న హీట్ అంతా కూడా తీసేస్తుంది. ఈ ఆయిల్ అప్లై చేయగానే మన కళ్ళు చల్లబడతాయి. సో ఎప్పుడైతే బ్రింగ్రాజ్ ఆయిల్ అప్లై చేసామో బాడీలో ఉన్న ఎక్సెస్ హీట్ అంతా బయటకు వెళ్ళిపోతుందో, కొంతవరకు రూట్స్ అనేవి వీక్ అవ్వకుండా, ఎందుకంటే ఓవర్ హీట్ వల్ల ఏమవుతుంది, ఈ ఫాలికల్లో ఈ విధంగా హెయిర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో అక్కడ హీట్ పెరిగిపోయినప్పుడు అది ఈజీగా ఊడిపోయి వచ్చేస్తుంది బాగా ఎక్కువగా. సో అక్కడ ఎప్పుడైతే కూల్ అవుతుందో అది బ్యాలెన్స్డ్గా అందులో నిలబడగలుగుతుంది. అందులో ఒక పాయింట్, ఇందులో చాలా రకాల వర్షన్స్ ఉన్నాయి. సో ఇది ఒక రీజన్ అనమాట. సో హీట్ కంట్రోలింగ్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా తొందరగా వెంట్రుకలు తెల్లబడకుండా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, వెంట్రుకలు తెల్లబడకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఒక బ్రింగ్రాజ్ ఆయిల్తో బట్టతల మీద మనం వెంట్రుకలు ఏం మొలిపించలేము, కానీ బెస్ట్ ఆయిల్ అని చెప్పచ్చు మనం డెఫినెట్లీ. అంతేగాని ఈ బ్రింగ్రాజ్ ఆయిల్ వాడటం వల్ల బట్టతల పైన కూడా వెంట్రుకలు వచ్చేస్తాయి అనేటటువంటిది ఏదైనా కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్తే ఎవరైనా కొంటారు కాబట్టి ఆ విధంగా చెప్తూ ఉంటారు అంతే. ఓకే, వెరీ నైస్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఆయిల్ అప్లికేషన్ అనేది ఎన్నిసార్లు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మసాజ్ టెక్నిక్స్ ఏంటి, బ్రింగ్రాజ్ ఆయిల్ యొక్క గొప్పతనం ఏంటని చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.